నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక కేసులో కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఇచ్చింది. 2015లో మద్రాస్ ప్రాంతంలో ఒక వ్యక్తి తను క్రిస్టియన్ గా ఉంటూ నాకు ఎస్సీ వర్గానికి సంబంధించిన సర్టిఫికేట్ కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నాడు. సో దీని మీద విచారణ చేసినటువంటి రెవెన్యూ అధికారులు తిరస్కరించినారు. దాంతో అతను ఏం చేశాడు అని అంటే మద్రాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేసుకున్నాడు. అక్కడ మద్రాస్ హైకోర్టులో కూడా కేసు తిరస్కరించబడింది. అంటే వారు వేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో తిరస్కరించబడింది. దాంతో వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే వేరే మత విశ్వాసాలను సిద్ధాంతాలను అనుసరిస్తూ కేవలము ప్రభుత్వ ఉద్యోగాల కోసము తమ తండ్రులకు సంబంధించిన వర్గము, కులము, రిజర్వేషన్ల కోసము ఆ కుల ప్రతిపదికన సర్టిఫికేట్ కావాలంటే కుదరదు, చెల్లుబాటు కాదు. ఒక్కసారి ఏ మత విశ్వాసాల ప్రకారంగా బాప్తిజం తీసుకుని ఆ మత సిద్ధాంతాలను అనుసరిస్తారో వారు ఆ మతాలకు సంబంధించిన వ్యక్తులుగానే పరిగణించబడతారు. వారి యొక్క రిజర్వేషన్ కు సంబంధించిన కులాల యొక్క ఆధారంగా కుల సర్టిఫికేట్ ఇవ్వబడదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.